వారిని ప్రేమించి ప్రతికూలమైన పరిస్థితుల్లో తన పౌరులు భద్రపరిచి శ్రమ నుంచి ఏ రీతిగా పరిశుద్ధాలు ఆయనను ఆరాధించడానికి ధన్యతలు దేవునికి వందనాలు స్తోత్రములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారంలో గృహంలో నుండి దైవ వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగిన మీ అందరికీ ఈ మైక్ ద్వారా ఈ స్వరాన్ని వింటున్న మామూలు ప్రాంత వాసులకు యూట్యూబ్ ద్వారా ఆలయంలో ఈ సందేశాన్ని వీక్షిస్తున్న వీళ్ళందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములను తెలియజేస్తూ సేవకునిగా వ్యక్తిగతంగా నా కుటుంబ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఏ దేవుని ద్వారా మనమందరము లాక్డౌన్లో ఉన్న భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నా. ఎంతో మంది మన ప్రియులు, మనకు కావలసిన వారు, బంధువులు, రక్త సంబంధికులు, మన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ కరోనా కాపుకు భయపడి కుటుంబాలలో విషాదము నింపి దేవుని సన్నిధానంలో చేరిన అవిధమైన కుటుంబాలను దేవుడు పరిపూర్ణంగా ఓదార్చాలని సేవకునిగా అనుక్షణము ప్రార్థిస్తున్నాను. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము, మన కుటుంబాలను, మన ప్రాంతాన్ని దేవుడు అనుక్షణం కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు మునుపటి నిలబడిన వాగ్దానము ప్రభువు మన పక్షాన నెరవేరుస్తున్నాడు. కోడి తన పిల్లలను ఏ రీతిగా కాపాడుతుందో, తన రెక్కల చాటున ఏ రీతిగా భద్రపరుస్తుందో ఆ రీతిగా ప్రభువు పిల్లలమైన మనందరినీ ప్రభువు భద్రపరుస్తున్నాడు, దాచుతున్నాడు, క్షేమాన్నిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమకు అంతు లేదు. కాగా తన నామమునందు విశ్వాసం ఉంచుడు ప్రతి వానికి ఆయన నిత్య జీవం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమను మనము చెవి చూసి మనం మన ప్రభువును మనము విడిచిపెట్టాము. అందుకే పేతురు భక్తుడు అంటాడు, నేను రుచి చూచి ఎరిగి తిని అంటాడు. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మొదటి 2 వచనాలను చూస్తే అక్కడ ఈ మాటలను మనము చూడగలుగుతాం. ఒకసారి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభు దయాళులని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ప్రభువు దయాళులని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము
ఆ పాలను అపేక్షించుకుని ప్రియమిత్రుడా, ప్రభువు దయాళుడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన వాడు. అది మనము రుచి చూసి తెలుసుకోగలిగితే సమస్తమైన దుష్టత్వం నుండి మనము విడుదల పొందుతాం. ఈ వాక్యం అనే పాలను మనము ఆపేక్షిస్తాం, ఈ వాక్యాన్ని మనం సమీపిస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున. ఇదిగో 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసపు పట్టిక మనకు కనబడుతుంది. వారందరూ దేవుడు దయాళులని రుచి చూచి ఎరిగిన వారు, సమస్త పాపమును, సమస్త క్రోధమును, సమస్త మలినమును వారు ప్రభువులో తమను తాము శుద్ధి చేసుకొని ప్రభు బిడ్డలుగా ఇదిగో విశ్వాసుల పట్టికలో చేర్చబడ్డారు. ఆ సాక్షి సమూహమును ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి భారమును అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయమును తెరిచి ఉంచండి. ప్రతి భారము, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రతి మానవుడు భారముతో ఉన్నాడు, ప్రతి మానవుడు వేదనతో ఉన్నాడు, ప్రతి మానవుడు దుఃఖముతో ఉన్నాడు, ప్రతి మానవుడు భయపడుతూనే బ్రతుకుతున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకు విశ్రాంతిని కలుగ చేసే దేవుడు, ఆయన మనకు శాంతిని కలుగ చేసే దేవుడు, ఆయన మనకు నెమ్మదిని కలుగ చేసే దేవుడు. ఆయన ఆ ప్రభువును మనము కలిగి ఉంటే మనం ఎంత ధన్యులమండి. ఒకసారి మనల్ని మనము ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో పరిశీలన చేసుకునవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ భయంకరమైన పరిస్థితులలో, ఈ ప్రతికూలమైన పరిస్థితులలో ఏ సమయంలో ఏమి సంభవిస్తూ ఉందో తెలియని దినాలలో మనమున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులలో ఒక్కసారి దేవుని సన్నిధానములో మనల్ని మనం పరిశీలన చేసుకోవడం మనకెంతైనా అవసరం. ప్రభువును సమీపించడం మనకెంతైనా అవసరం. భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం, భారంతో బ్రతుకుతూ ఉన్నాం. శ్రమలు, బాధలు, కష్టాలు, శరీర బలహీనతతో మనము కొట్టుమిట్టాడుతూ ఉండగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రతి భారమును అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూడమంటున్నాడు. యేసు వైపు చూస్తే మనకు పశ్చాత్తాపం దొరుకుతుంది. దేవుడు పేతురు భక్తుడు 3 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నాడు. నేను లూకా సువార్త 23వ అధ్యాయం దయచేసి 62వ వచనాలు ఒకసారి మీరు తెరిచి చూడగలిగితే, పేతురు ప్రభువును ఎప్పుడైతే ప్రభువును పట్టుకున్నారో, ప్రభువును సిలువకు అప్పగించడానికి ప్రభువును గెత్సేమనే తోటలో ఎప్పుడైతే ఆయన పట్టుకుని ఆయన తీసుకుని వెళ్తున్నారో, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ పారిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పాడు, పేతురుతో అన్నాడు, పేతురు నీవు 3 మార్లు పొందుతావు, నేను ఎరగనని చెప్తావు అంటే, ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టాను అని చెప్పిన పేతురు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో ప్రభువును తీసుకుని వెళ్ళుతుండగా పేతురు చలిమంట కాచుకొని చూడ ఆ సందర్భంలో పేతురు అక్కడ కూర్చొని
పేతురు ఈయన యేసుతో ఉన్నవాడు అంటే నేను లేను అన్నాడు. నేను యేసుతో ఈయన చూశాను అంటే నేను కాదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు పేతురు వైపు చూడగా పేతురు పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఒకసారి ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను కనుక పేతురు నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రభు మనల్ని చూస్తే మన అంతరంగంలో దాగి ఉన్న రహస్య పాపములు కనబడతాయి, దుష్టత్వము కనబడుతుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉండగా పాపములో మునిగిపోయి మనము లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వైపు చూడగలిగితే ఆ పాపములలో నుండి ప్రభు మనల్ని లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే పేతురు జీవితంలో పశ్చాత్తాపము కలిగిందో పరిపూర్ణంగా పేతురు ప్రభువును ప్రేమించడానికి సిద్ధపడ్డాడు. ప్రభువు కొరకు తన ప్రాణాలు సైతం అర్పించడానికి ఇష్టపడ్డాడు. అలాగే ప్రభు ఆయన దయాళుడని మనం రుచి చూచి తెలుసుకోవాలి. ప్రభు వైపు మనం చూడగలిగితే ప్రతి పాపం నుండి మనము విడిపించబడతాం, ప్రతి భారం నుండి మనము విడిపించబడతాం. ఎంతో మంది ప్రభు వైపు చూసిన వారు, ప్రభువు ప్రేమించిన శిశువులను చూచిన వారు రక్షణలోకి వచ్చారు, మారు మనస్సు పొందారు, పాప క్షమాపణ పొందారు, స్వస్థతలు పొందుతున్నారు. మన ప్రభు వైపు చూడగలిగితే బ్రతుకుతా, మన ప్రభువును సమీపించగలిగితే బ్రతుకుతా, ప్రభు దగ్గరికి మనం రాగలిగితే మనమందరము సంతోషంగా ఉండగలుగుతాం. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో మంది ప్రభువును వెంబడించిన వారు, ఎంతో మంది ప్రభువును అనుసరించిన వారు, ఎంతో మంది ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించి తమ హృదయంలో ప్రతిష్ఠించుకున్న వారు దేవుని బిడ్డలుగా ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నారు. ఇది మనం ఎంత ఆ పాపంలో ఉన్నా, ఎంత పాపినైనా ప్రభు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గర క్షమాపణ ఉంది. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏ మనిషిని పరిశుద్ధపరచదు, పవిత్రపరచదు, కానీ యేసు రక్తమే ప్రతి మనిషిని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ప్రభు దగ్గరికి మీరు రాగలరా? ప్రభు మనల్ని చూస్తున్నాడు. ప్రభు మన హృదయాలను అంతరంగములను ఆయన పరిశోధిస్తున్నాడు. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి 9వ వచనం చదువుతారండి. 17వ అధ్యాయం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. యెహోవా అను నేను హృదయములను పరిశీలించేవాడను, అంతరేంద్రియములను పరిశోధించేవాడను. హృదయంలో ఉన్నది ఎవరు గ్రహించగలుగుతారండి? ప్రభువు తప్ప. అందుకే ప్రభు ఆయన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు మన అంతరంగాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఏ దేవుని బిడ్డలారా,
ఈ పరిశుద్ధ ఆదివారంలో ప్రభు మనలందరినీ తేరి చూస్తూ ఉన్నాడు. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక మనం 12వ అధ్యాయం ఆ విశ్వాసమునకు కర్తయు ఇదిగో ఆ ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ప్రభువు వైపు చూస్తూ ప్రభువుతో నడిస్తే ఎంత ఆనందము. ప్రభువును అంగీకరించిన వారు ప్రభువును సొంత రక్షకుడిగా తమ హృదయంలో ప్రతిష్ఠించుకున్న వారి జీవితంలో సంతోషం. మనం ఏ భారమైనా ఏ కష్టమైనా ఏ బాధైనా ప్రభువు మోయడానికి ఇష్టపడుతుంది. ఆయన భుజం మీద రాజ్యభారం లేదు. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, వర్గం లేదు, ధనికుడు లేదు, బీద లేదు, దరిద్రుడు లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని భారాన్ని ప్రభువు మోయడానికి ఇష్టపడుతున్నాడు. మనమే ఆ ప్రభువును వేరు చేస్తూ చూస్తున్నాం. మనము ఆ విశ్వాసమునకు కర్త ఆయన ప్రభువు వైపు చూడలేకపోతున్నాం. ప్రభు ఆయన నీతిమంతుడు. నిన్ను నన్ను నిరంతరం ప్రభువుని ఇష్టపడకపోయినా, నువ్వు ప్రభువు దగ్గరికి రాకపోయినా, నువ్వు ప్రభువును ద్వేషించిన ప్రభువు మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. లోబడని ప్రజల వైపు ఆయన దినమేలా తన చేతులు చాచుతూనే ఉన్నాడు. నా కుమారుడు నా కుమారుని ఒకనాడు కాకుండా ఒకనాడు నా చెంతకు వస్తారు అని ఆశతో ప్రభువు ఎదురు చూస్తున్నాడు. మన జీవితంలో మన సమస్త దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టాలి. సమస్త పాపములను మనం విడిచిపెట్టాలి. మనకి ఏ భారం ఉన్నా ప్రభువు మీద పోయి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఎంత ధన్యుడు. నేను మాటలను జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. 31వ వచనం ఇట్లుండగా ఏమందును దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరండి? దేవుని వైపు మనం చూస్తే, దేవుని పక్షాన మనం ఉంటే, దేవుని మనం సమీపిస్తే, దేవుని వాక్యం అనే భారం మనం ఆపేక్షిస్తే, దేవుని కొరకు మనం బ్రతకగలిగితే మనకి ఈ లోకంలో విరోధే లేదు. ఏ వైరస్ కానీ ఏ దుష్టుడు కానీ మనల్ని ఏమి చేయలేదు. విరోధి ఎవరు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయగా మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? తన సొంత కుమారుని మన పాపముల కొరకు ఈ లోకానికి పంపిన దేవుడు తన సొంత కుమారునే పాపముల కొరకు ఇచ్చేసిన దేవుడు, పాపములను పరిహరించడానికి తన సొంత కుమారుని రక్తాన్ని ఈ లోకంలో ధారపోసిన దేవుడు, మానవాళి పాపముల కొరకు తన సొంత కుమారుని సిలువలో శ్రమ పెట్టి గాయపరిచి సిలువలో తను మరణము పొంది పాతి పెట్టబడి 3వ నాడు మృత్యుంజయుడై లేపిన దేవుడు నీకెందుకు నీ సమస్య? సొంత కుమారుని ఇచ్చేశాడు. నీకు కూడా సమస్తాన్ని ఇవ్వగలడు. చదువు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద
చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మృతులలో నుండి లేచిన వాడు, దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నవాడు, ఇదిగో మనందరినీ ప్రేమిస్తూ మన కొరకు మధ్యవర్తిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నవాడు కూడా ఆయనే. మన క్షేమం కొరకు, మన కాపుదల కొరకు, మన భద్రత కొరకు అందరి మనుషుల ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి సింహాసనం వద్ద కూర్చొని ఆయన నిలువబడి ఇదిగో ఆయన అనుక్షణము విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని చేత ప్రభువు వైపు చూస్తే మనం ఎంత మాత్రం కూడా భయపడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఇదిగో మనం ప్రభు వైపు చూడగలిగితే మనం ధైర్యంగా ఉంటాం. అందుకే అంటాడు, చదవండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనము ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. శ్రమ అయినను, కష్టమైనను, వస్త్రహీనత అయినను, ఆహారం లేకుండా, ఒకవేళ ఖడ్గము మరణము మన దగ్గరికి వచ్చినా దేవుని మనము ఎడబాపలేదు. ఆయన వైపు చూడగలిగితే మనల్ని సంరక్షించుకోవాలి. ఏది కూడా ప్రభు నుండి మనల్ని వేరు చేయలేదు. ఆయన అంత గొప్ప దేవుడు. ఇంకేమంటాడు? ఇందును గురించి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి మిమ్మును బట్టి మేము దినమెల్లా వదకు తేబడిన వారము, వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ప్రభువు మాట్లాడు, ఇదిగో మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభువు వైపు చూస్తూ ప్రభువుతో ప్రభువుని ధరించుకున్నా, నువ్వు ధైర్యంగా ఉన్నామని పౌరులు తెలియజేస్తుంది. ఈ ఆహ్వానంలో, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నీవెంత మాత్రం భయపడడానికి వీలు లేదు. ప్రభు నీ పక్షంలో ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా నీవు దిగులు చెందడానికి, ఏ విషయంలో కూడా నీవు భయపడడానికి, ఏ విషయంలో కూడా నీవు కృంగిపోవడానికి వీలు లేదు. ఒకసారి ప్రభు వైపు చూస్తాం, ప్రేమ కలిగిన దేవుని మనం సమర్పిస్తాం. ఈ లోకంలో ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మనకు తెలియని పరిస్థితుల్లో దినాలలో మనం ప్రభు అంటే వరించాలి. ప్రభువును సమీపిస్తే ప్రభుత్వం ఇదిగో ఆయన మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిరంతరం ప్రేమించేది. చంటి బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరవనని వాగ్దానం చేసిన దేవుడు ఆయన నీ పక్షాన నిన్ను నీవు బలపరచుకొని ప్రభువు కొరకు నీవు జీవించగలిగితే ఎంత ధైర్యంగా ఆయన దేవుడు చివరిగా మాట జ్ఞాపకం చేసి
చూసి నేను వాక్యాల గురించి నేను ఇష్టపడుతున్నాను. పేరు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేరు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం దీన మనస్సు అన్న వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైయుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మనకు చింతిస్తున్నాడు, ఆయన మనకు బాధపడుతున్నాడు. దేవుడు నా ప్రియకుమారుడు, నా ప్రియకుమార్తె ఆందోళన పడుతున్నాడు, భయపడుతున్నాడు, చింతపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, చిన్న బలహీనతల చేత కృంగిపోతున్నాడు. ఆయన మన నిమిత్తం బాధపడుతున్నాడు కనుక నీ బాధ, నీ చింత ఆయన మీద పోకూడదు. ఈ వర్షాలు ఏ వారంలో ప్రభుత్వ చెప్పు ఆయన తీర్చగలిగేది మనుషులు అనుకుంటే ఏవో మనం ఆశ్రయించారు. అందుకే మన ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెడతా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ముందు ఉంచబడిన ఆ పందెంలో ఓపికతో మన విశ్వాస ప్రయాణములు ఓపికతో ప్రభువుతో నడుస్తా. ఈ చివరి దినాల్లో ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువుతో మనం ఉండగలిగితే, ప్రభుత్వం